10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిముకుల గ్రామంలో పర్యటించారు. రఘునందన్ సమక్షంలో బీజేపీలో చేరారు వివిధ పార్టీల కార్యకర్తలు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎంపీ. ఏం చెప్తారంటే మేము మంచిగా పరిపాలిస్తున్నాం, మంచిగా చేసినామని 10 ఏళ్ళు ఒక ఆయన చెప్పిపోయిండు. వాళ్ళ పాలనలో మా స్కూల్ కు 10 లక్షలు కాంపౌండ్ వాళ్ళకి, 5 లక్షలు సీసీ రోడ్లకి, 5 లక్షలు మోరీలకి అని అడిగిండు. 10 ఏళ్ళు ఒకటే పార్టీ ఉండే, ఎంపీటీసీ వాళ్ళే, సర్పంచ్ వాళ్ళే, ఎంపీపీ వాళ్ళే, జడ్పీటీసీ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, మంత్రులు వాళ్ళే, ముఖ్యమంత్రులు కూడా వాళ్ళే. గోటిముక్కులకు అయితే బస్ వస్తలేదని చెప్పి వచ్చేటప్పుడు చాలా మంది మాకు బస్ అయితే ఇప్పిస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడే మెదక్ డిపో మేనేజర్ గారితో మాట్లాడితే డిపో మేనేజర్ ఏమన్నదంటే, ఎంపీ గారు ఇయ్యాలడి దాకా పెద్ద గుట్టి మొక్కులకు బస్సు కావాలని ఎవరు అడగలేదు సార్, మీరు ఇవాళ అడిగినరు, రేపు ఒక దరఖాస్తు పంపిస్తే మేము అక్కడికి బస్సు పంపాలని ఆలోచించాము. ఈ దేశంలో ప్రజలు సల్లంగా ఉండాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం బాగుంటదని వచ్చిన ఉత్త చేతులతో పోదు కదా. అందుకని ఖచ్చితంగా మీరు అడిగిన 20 లక్షలు వెంటనే ఇవ్వలేకపోయినప్పటికీ మీ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టేందుకు 10 లక్షల రూపాయల్ని ఈ సంవత్సరం ఎంపీ ఫండ్ కింద మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరం ప్రేమగా శాంతియుతంగా కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నం చేయాలని కొత్తగా ఈ రోజు పార్టీలోకి వస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సూచిస్తూ, ఇప్పుడే తాండా నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు. మా సర్పంచ్ గారు మా మీద కొన్ని కేసులు పెట్టించండి అన్నారు. నేను లేవని ఎవరు వకీల్ సభ వెనకాల నుంచి వచ్చారు. ఖచ్చితంగా తమ్మి మీరేం బాధపడకుండ్రి, తప్పకుండా మీ కేసుల్ని కానూను ప్రకారం కొట్లాడి మీకు ఎట్లాంటి అవస్థ కాకుండా మీరు నష్టపోకుండా మీ సర్పంచ్ గారితో ఒకసారి మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చాలా మంది యువకులు ఉన్నారు. ఏ దేశమైనా ఎట్లా బాగుపడుతుంది అంటే యువశక్తి మీదనే ఆధారపడుతుంది, యువకుల మీదనే ఆధారపడి యువతతోనే ఈ దేశం బాగుపడుతుంది. నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా యువత బాగుండాలని, యువత ఆలోచనలు బాగుండాలని చాలా సందర్భాల్లో కూడా నరేంద్ర మోడీ గారు కోరుకుంటారు. అట్లే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కూడా బాగా చదువుకొని నర్సాపూర్ నియోజకవర్గానికి పెద్ద గొట్టిముక్కులకు పేరు తీసుకురావాలి.